ఇది ప్రపంచాన్ని అణుయుద్ధాన్నుంచి కాపాడిన మనిషి స్టానిస్లావ్ పేత్రోవ్ కథ. 1980ల నాటికి అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు దేశాలు 1000 పైగా అణ్వాయుధాలను కలిగి ఉండగా ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చు అన్నట్టు ఉండేది. 1983లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సోవియట్ యూనియన్ను ఈవిల్ ఎంపైర్ అంటే దుష్ట సామ్రాజ్యం అని పిలిచాడు. అదే సమయంలో అమెరికా నాటోతో కలిసి అబ్ర్ ఆర్చర్ 83 అనే ఆర్మీ డ్రిల్ చేపట్టింది. దీన్ని సోవియట్ యూనియన్ అణ్వాయుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టుగా భావించింది. దానితో సోవియట్ యూనియన్ కొరియన్ ఎయిర్ ఫ్లైట్ 007 అనే ప్రయాణికుల విమానాన్ని కాల్చివేసింది. అందులో 269 మంది ప్రయాణికులతో పాటు ఒక అమెరికా కాంగ్రెస్ సభ్యుడు కూడా మరణించారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో సెప్టెంబర్ 26, 1983 ఆ భయంకరమైన రాత్రి అణుదాడి హెచ్చరిక రావడం జరిగింది. స్టానిస్లావ్ పేత్రోవ్ 44 ఏళ్ల లెఫ్టినెంట్ కర్నల్ సోవియట్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్లో పనిచేస్తూ సెర్పుఖోవ్ 15 అనే రహస్య బంకర్లో మిలిటరీ కేంద్రంలో విధులు నిర్వహించేవాడు. అర్ధరాత్రి 00:15 AM సమయంలో అలారాలు మోగాయి. సోవియట్ యూనియన్ ఒక అణుక్షిపణి అమెరికా నుండి ప్రయాణిస్తోంది అనే హెచ్చరిక వచ్చింది. అంతలోనే మరిన్ని 4 క్షిపణులు ప్రయాణిస్తున్నట్లు స్క్రీన్ చూపించింది. ఇది నిజమైన అణ్వాయుద్ధ దాడి అయితే మొత్తం కొన్ని నిమిషాల్లో సోవియట్ యూనియన్ నాశనమవ్వవచ్చు. పేత్రోవ్ జీవితంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకునే సమయం ఇది. ప్రమాద సూచక ప్రకారం పేత్రోవ్ వెంటనే ఈ సమాచారం పై అధికారులకు నివేదించాలి. అలా చేస్తే సోవియట్ లీడర్లు కూడా వెంటనే అమెరికాపై అణుదాడి చేస్తారు. ఈ సంగతి బాగా తెలిసిన పేత్రోవ్ ఆగిపోయాడు, ఆలోచించాడు. 1. క్షిపణుల సంఖ్య తక్కువగా ఉంది. నిజమైన యుద్ధం ప్రారంభమైతే అమెరికా వందలాది క్షిపణులు ప్రయోగిస్తుందని అతననుకున్నాడు. కాని ఇక్కడ కేవలం 5 క్షిపణులు మాత్రమే కనిపిస్తున్నాయి. 2. రాడార్లలో కనబడలేదు. సోవియట్ గ్రౌండ్ రాడార్లు క్షిపణులను కనుగొనలేదు. నిజమైన దాడి జరిగితే భూమిపై రాడార్లు కూడా క్షిపణులను గుర్తించాలి. 3. దాడికి సరైన సమయం కాదు. అమెరికా ప్రపంచంలో అణ్వాయుధ సమతుల్యత అంటే మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ గురించి తెలుసు. ఒకసారి సోవియట్ యూనియన్పై దాడి చేస్తే అమెరికా కూడా నాశనమవుతుంది. అందుకే ఇది తప్పుగా గుర్తించిన హెచ్చరిక అయి ఉండవచ్చు అని అనుకున్నాడు. ఇది నిజమై ఉంటే అణ్వాయుద్ధ వల్ల కొన్ని నిమిషాల్లో మిలియన్ల మంది చనిపోతారు. కాని పేత్రోవ్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇది తప్పు కావచ్చు అని దృఢంగా నమ్మి తప్పుడు అలారంగా నివేదించాడు. అతను సరిగ్గానే ఊహించాడు. నిజానికి ఏం జరిగింది? అమెరికా నుండి అణ్వాయుధ దాడి జరగలేదు. సత్యం ఏమిటంటే సూర్యకాంతి మేఘాలపై ప్రతిఫలించడం వల్ల శాటిలైట్ సెన్సార్లు తప్పుగా అణుదాడి జరిగినట్లు గుర్తించాయి. ఈ సాంకేతిక లోపం వల్ల ప్రపంచం అణుయుద్ధ అంచుల దాకా వచ్చింది. పేత్రోవ్ తప్పు చేసి ఉంటే సోవియట్ యూనియన్ అమెరికాపై ప్రతిస్పందనగా వందలాది అణ్వాయుధ క్షిపణులు ప్రయోగించేది. అమెరికా తక్షణమే సోవియట్ యూనియన్పై ప్రతిదాడి చేసేది. ప్రపంచం పూర్తిగా నాశనమవ్వవచ్చు. కేవలం ఒక్క మనిషి నిర్ణయం ప్రపంచాన్ని కాపాడింది. సోవియట్ గవర్నమెంట్ తరువాత అది తెలుసుకొని పేత్రోవ్ను శిక్షించలేదు, కాని బహుమతులు కూడా ఇవ్వలేదు. సోవియట్ గవర్నమెంట్ ఈ ఘటనను గోప్యంగా ఉంచింది, ఎందుకంటే అణ్వాయుధ సిస్టంలో లోపమున్న సంగతి బయటపడకూడదు అని భావించింది. 2004లో ఈ కథ బహిరంగమైంది. 2013లో స్టానిస్లావ్ పేత్రోవ్కు ప్రపంచాన్ని అణుయుద్ధం నుంచి కాపాడినందుకుగాను డ్రెస్డెన్ పీస్ ప్రైజ్ ఇచ్చి సత్కరించింది. 2017లో నిశ్శబ్దంగా మరణించాడు. కాని అతని ధైర్యం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. అతని మాటల్లో, నేను నా పని చేశాను, అదృష్టవశాత్తు నేనక్కడ ఉన్నాను. ఈ కథను ఎప్పటికీ మరిచిపోరాదు. ఒక వ్యక్తి నిర్ణయం ప్రపంచాన్ని ఎలా కాపాడిందో చెప్పడానికి ఇది నిదర్శనం. ప్రపంచం ఎన్నో మార్లు అణ్వాయుద్ధ అంచులదాకా వచ్చింది. పేత్రోవ్ ఒక నిజమైన వీరుడు. ఈయన కథ విన్న ఎవరైనా ఆయనకు సెల్యూట్ చేయకుండా ఉండలేరు.
ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు.